హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియోకి చేయడానికి గల కారణం ఏంటంటే, ఏదైతే నేను కింద మెన్షన్ చేస్తున్నానో అదే చెప్తున్నాను అనమాట. నాకు అందరిలాగానే నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసి బాగా చేసుకుని నేను కూడా డబ్బులు సంపాదిద్దాం అనే ఆశతోనే ఇందులోకి దిగాను. అదైతే పక్కా ఏదో టైం పాస్కో లేకపోతే నా సాటిస్ఫాక్షన్కో కాదు. అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, నేను కూడా స్టార్ట్ చేద్దాం, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, నేను కూడా ఎంతో కొంత ఇన్కమ్ చేసుకుందామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ 2023లో స్టార్ట్ చేశానండి. అప్పుడు నేను చంటిపిడి తల్లిని అనమాట. అంటే మా బాబు 3 months అప్పుడు స్టార్ట్ చేశాను. కానీ నాకు అప్పుడు తెలీదు ఇందులో మనీ వస్తుంది అన్న విషయం నాకు అప్పుడైతే తెలియదు. అప్పుడైతే తెలిసి నేను స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తూ ఉండగా తెలిసింది డబ్బులు వస్తాయి అని. అందరూ చేసిన కామెడీస్ సాంగ్స్ వాటికే చేశాను అనమాట. బాగానే రీచ్ అయ్యాను, బాగానే సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంటే 1 weekలో 300 అంటే చాలా ఇది. నేను ఎవరిని బ్రతిమలాడి ఎవరిని ఇది చేసి అయితే అడగలేదు, నాకు జెన్యున్గా వచ్చారు. సడన్గా నేను మా అత్తోరింటికి మరలా వైజాగ్ నుంచి షిఫ్ట్ అవడం గురించి వీడియోస్ అనేది ఆపేశాను. ఎందుకంటే నాకు సెట్ అవ్వట్లేదు. వాడు బాబు కొంచెం ఎదిగే కొలది కూడా నాకు ఎక్కువ ఇదైపోయి నేను వీడియోస్ చేయలేకపోయాను, ఆపేసాను అనమాట. అప్పుడు ఆపేసి రీసెంట్గా 2 months అవుతుందండి నేను స్టార్ట్ చేసి 2024లో. అంటే ఇప్పుడు జస్ట్ 2 నెలలు అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. వీడియోస్ చేస్తున్నా, పోస్ట్ చేస్తున్నా. అలాగే పామ్ వీడియో ఒకటి వైరల్ అయిందండి. 2.6 million వచ్చిందనమాట. 2.6 అంటే 2.6 వచ్చింది. అది బాగానే రీచ్ అయ్యింది. అన్నీ కలుపుకుని కూడా నాకు ఈ 2 నెలల్లో చేసిన వీడియోస్ అన్నిటికీ కలిపి 3 million views వచ్చినాయి. సబ్స్క్రైబర్స్ అయితే ఒక 4000 అలా వచ్చేసారండి. వచ్చిన తర్వాత నాకు కూడా ఓపెన్ అయింది, మానిటైజేషన్ ఓపెన్ అయింది. అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత 3rd స్టెప్ ఎదురు చూస్తున్నాను. సెకండ్ 2 అయితే పూర్తయిపోయి ఇంకా తెల్లారితే 3 అనగా స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అవుతుంటుంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందండి. ఓ పక్క నుంచి బాధపడాలో ఎడవాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే అందులో కొన్ని నాయి కాని వీడియోస్ ఉన్నాయి. ఫేస్ అయితే నాదే ఉంది, వేరే వాళ్ళు చేసిన సాంగ్స్కి ఫేస్ అందరూ అలానే చేస్తున్నారు కదా, నేను కూడా అలానే చేశాను. రీయూజ్డ్ కంటెంట్ అయితే ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నాకు ఇప్పుడు ఇంకా 3 months 14 రోజులు మరలా టైం ఇచ్చారు. నేను కొన్ని వీడియోస్ అయితే డిలీట్ చేశాను. చాలామంది క్రియేటర్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరికీ కూడా నాకు కనిపించిన వాళ్ళందరికీ కూడా నేను మెసేజ్లు పెట్టాను. ఎవరూ రిప్లై ఇవ్వట్లేదు. మరి ఎందుకు పెట్టుకుంటారో ఏంటో ఈ టెక్ ఛానల్స్, నాకు అసలు అర్థం కాదు. అలా నేనైతే మరలా చెప్తున్నానండి, ఓన్ కంటెంట్ ఉన్నాయి చేయండి. మరి నాకు ఈ ఛానల్ ఏమవుతుందో నాకు తెలీదు. మరలా నేను కొత్తగా స్టార్ట్ చేయలేమో అది కూడా నాకు తెలీదు. ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి. పాతగా ఉన్న వాళ్ళు, అనుభవించి అంత సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఏం చూడాల్సిన అవసరం లేదేమో నాకు తెలిసి. కానీ నేను పడ్డ కష్టం, ఎందుకంటే అన్ని ఫ్యామిలీస్ ఒప్పుకోవు ఇలా ఆన్లైన్లోకి రావడం అనేది. ఒక్కసారి వచ్చిన తర్వాత చాలా మాటలు వస్తాయి, అవన్నీ భరించుకుంటూ వస్తున్నాను, వినిపిస్తున్నాయి. అంటే నా అత్తమామల ఫ్యామిలీ నుంచి కొంతమంది, మా అమ్మ ఫ్యామిలీ నుంచి నాకు అంత ప్రెజర్ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గా ఉంటారు. మెయిన్ నా హస్బెండ్ సపోర్ట్గా ఉన్నాడు. చేసుకోలే ఏం కాదు, చేసుకో, నువ్వు మనీ కోసం చేస్తున్నావు కానీ మంచిగా చేస్తున్నావులే, ఏమీ అంత ఇదేం లేవుగా, అప్పుడప్పుడు నీ ఓన్ కంటెంట్స్ కూడా పెడుతూ ఉంటా అన్నాడు. తన సపోర్ట్ అయితే బాగుంది. అలాగే మా ఇంట్లో సపోర్ట్ కూడా చాలా బాగుంది. కొందరు అనేవాళ్ళు ఉంటారు, ఏం పెద్ద పట్టించుకోను నేను. కాకపోతే ఏంటంటే ఇంత చివరి దాకా వచ్చి రీయూజ్డ్ కంటెంట్ వచ్చేటప్పటికి నా మనసు అయితే చచ్చిపోయిందండి. ఎందుకంటే ఇలా ఓన్గా చేస్తుంటే ఎవరు చూడట్లేదు. మనకై మనం పెట్టిన వీడియోలు అసలు దేకట్లేదు. ఒక 15 సెకండ్ల నుంచి 16వ సెకండ్ పడ్డదంటే ఇంకా వీడియోని ఎవరు చూడరు. ఇంక ఇన్ని నిమిషాల వీడియోలు ఏం చూస్తారు. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందండి. మీకు ఎవరికైనా తెలుసుంటే దీని గురించి నాకు దయచేసి కొంచెం వివరించి మెసేజ్ల్లో రిప్లై ఇవ్వమని ఒక బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే నాకు తెలీదు దీని గురించి, అంతగా అవగాహన అయితే లేదు. జస్ట్ నార్మల్గా ఏదో అడుగు పెట్టాను అంతే. కొన్ని తెలుసుకున్నాను. 3 నెలలు దీని మీద సెర్చ్ చేశాను. అయితే అందరూ అవే సాంగ్స్కి చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదని అవే సాంగ్స్కి చేస్తూనే ఉన్నాను. కొన్ని వీడియోలు డిలీట్ చేసేసాను. దయచేసి ఎవరైనా ఉంటే నాకు మెసేజ్కి రిప్లై ఇవ్వండి ప్లీజ్. నేను చేసిన పొరపాటు కూడా మరలా మీరు చేయకండి. అంతే ఈ వీడియో అండి.